సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. శాశ్వత కాలము దేవుని నామము కీర్తించబడునుగాక. నన్ను ప్రేమతో ఆహ్వానించి మీ మధ్యలో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులు ఈ చిత్ర పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న సరుబుజ్లి ప్రాంతంలో ఒక గ్రామంలో పాతపాడు అనే గ్రామంలో చెప్పడానికి సిద్ధపడుతున్న సమయంలో దైవ సేవకులు గురువారం నాకు ఫోన్ చేసి, అయ్యగారు శనివారం సెకండ్ సాటర్డే మా చర్చిలో ప్రార్థన ఉంటుంది, ప్రార్థనలో వాక్యం చెప్పడానికి మీరు రావాలి అయ్యగారు అని దైవ సేవకులు చెప్పడం జరిగింది. ఆ సమయంలో నేను వాక్యానికి సిద్ధపడుతున్నాను. నా దృష్టిలో దైవ సేవకులు విచిత్ర గారి ఆహ్వానం ఉంది, అదేవిధంగా నిన్న జరిగిన ప్రార్థన కొడుకుంది. ఆ రెండు విషయంలో దేవుని దగ్గర వాక్యం కొరకు కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్య సందేశాన్ని మీ మధ్యలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నాకు దైవ సేవకులు 11 గంటల కల్లా రండి, 11 లోపు మీరు ఇక్కడ ఉండాలి అన్నారు. నేను ఎక్కడ కూడా మాట పడడానికి ఇష్టపడను కాబట్టి 11 లోపులోనే 10 నిమిషాలు తక్కువ 11 గంటలకి అంటే 10 గంటల 50 నిమిషాలకి మీ దగ్గరికి నేను చేరుకున్నాను. ఆశ ఏంటంటే అయ్యగారిని అడిగాను, ఇప్పటికి ప్రార్థన అవుతుందండి అంటే దైవ సేవకులు అన్నారు 1 గంటన్నర కల్లా ప్రార్థన అయిపోతుందండి అన్నారు. నేను ఊహించుకున్నాను ఇంచుమించు 1 గంటన్నర కల్లా ప్రార్థన అయిపోతుందంటే కనీసం 11:30 12 కల్లా నాకు వాక్యం ఇస్తారు, 1 గంట సేపు వాక్యం చెప్తే 1 గంట సేపు ప్రార్థన చేసుకుంటారు అని అలాగా నేను ఆలోచించుకుని మరి మాట కాయడం ఎందుకు అని నాకు అయ్యగారు ఏ టైం చెప్పారో ఆ టయానికి మీ మధ్యలోనికి రావడం జరిగింది. ఏదేమైనా ఈ విధంగా కూడుకుని దేవుని ఆరాధించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. చేరువచ్చిన పరిశుద్ధ సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన సమయానికంటే ముందుగానే నేను వాక్యాన్ని ముగించడానికి సిద్ధపడతాను. ఎందుకంటే చాలామంది వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మీరు ఆకలితో వాక్యం వినడం, మీకు చెప్పినా కానీ వాక్యం ఏమాత్రం కూడా స్ట్రైక్ అవ్వదు. ఎందుకంటే అప్పటికే ఆకలి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎన్ని మాటలు చెప్పిన ఇది ముగించే సమయానికి దైవ సేవకులు నాకు ఇచ్చారు. 1 గంటన్నరకే ముగించాలి కాబట్టి 15 నిమిషాల్లో నా మాటలు నేను మీకు తెలియజేసి నా సమయాన్ని ముగిస్తాను. పాదకురేపు అంటే అరగంట చెప్పాలి వాక్యం. మీరు ఎంత టైం చెప్తే అంత టైమే చెప్తాను, పర్లేదు, నో ప్రాబ్లం. 10 నిమిషాలు ముగించమంటే అది దేవుడు నాకు ఇచ్చిన వారం 10 నిమిషాలు ముగించేస్తాను. ఇదే వాక్యం నిన్న 1 గంటన్నర చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ దేవుడు అందించాడు. అందరూ బట్టి దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంతసేపు చెప్పమంటే ఆ టయానికే నేను ముగించేస్తాను, నాకు వచ్చిన ఇబ్బంది లేదు. మీకు ఇంకా ఈ వాక్యం లోతుగా అర్థంగా తెలియాలంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆనంద్ గుప్తా. నా అఫీషియల్ నేమ్ ఆనంద్ గుప్తా. ఫేస్బుక్ మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన నా లింక్ మీకు వస్తుంది. అయితే ఆనంద్ గుప్తా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా మాటలు వాక్యం మీకు దొరుకుతుంది. అయ్యగారు అరగంట చెప్పమంటున్నారు కాబట్టి అరగంటలోనే నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. చిన్న వాక్యం చదువుకుని వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదివేస్తాను. చదువుతున్నారా? ఓకే, చదువు సహకరించండి, పర్లేదు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను వేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను.
దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడు ఈ మాటలన్నిటినీ మరి వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇక్కడ ఉన్న వారందరూ నీ పిల్లలు నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు. మీరే మాట్లాడండి. అపవాది అంధకార క్రియలు బంధించండి. మేమే మాత్రం గొప్పవారం కాదు, మాలో ఏ ప్రత్యేకత లేదు, మా మాట ఎవరికి వినసొంపు ప్రయోజనం కాదు. పరిశుద్ధాత్ముడా, ఇక్కడ ఉన్న వారందరూ నీ చేత పిలువబడిన నీ సంఘం కాబట్టి, నీ పిల్లలు కాబట్టి, మీ పిల్లలతో మీరే మాట్లాడమని వేడుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ హోరేబు అనే పర్వతం మనకు కనిపిస్తుంది. కొంతమంది ఒరియా వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా. తమ్ముడు, అర్థమవుతుందా తెలుగు? అందరికీ తెలుగు వచ్చు కదా అమ్మా? ప్రయత్నం చేయండి వినడానికి. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సమయం లేదు, వేగంగా వెళ్ళిపోతాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ హోరేబు అనే పర్వతం మనం చూస్తున్నాం. చాలా ప్రసంగాలు విన్నాం, చాలా పర్యాయాలు ఈ మాటలు అనేక దైవసేవకులు తెలుసుకున్నాం. కానీ హోరేబు అనే పర్వతం మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లో హోరేబు పర్వతం అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీరు ఎంతవరకు హోరేబు పర్వతం గురించి ఎలాగైతే ఊహించుకున్నారో అదంతా తప్పు అని తెలుస్తుంది. హోరేబు పర్వతం దగ్గర మోషే మందను మేపుతున్నాడు. మోషే మందను మేపుతున్నాడు. మందను మేపుచుండగా ఆ పర్వతం మీద ఒక పొద మండుతూ మోషేకు కనిపించింది. ఆ పొద మండుతూ మోషేకు కనిపించింది. ఈ మాటలు మనం చూసేటప్పటికి మన ఊహ ఎలా ఉంటుందంటే, మన చుట్టూ కనిపిస్తున్న ఈ కొండలు, ఈ కొండల మీద అనేక పొదలు, తుప్పలు, చెట్లు ఉన్నాయి కదా. మనం ఇలాగే అనుకుంటాం, ఈ చెట్టులో ఒక చెట్టు కాలుతూ ఉంది, ఆ చెట్టును మోషే చూసి వెళ్ళాడు అనుకుంటాం. కానీ మీ దగ్గర అందరూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో హోరేబు పర్వతం అని టైప్ చేసి ఆ విజువల్ చూడండి. హోరేబు అనగా అర్థం ఏంటంటే నిర్జనమైన ప్రాంతము, నిష్ప్రయోజనమైన ప్రాంతము, ఎటువంటి ఉపయోగము లేని ప్రాంతము అని అర్థం. హోరేబు అనగా నిర్జనమైన ప్రాంతము అని అర్థం. ఆ విజువల్, ఆ ఫోటోలు మనం చూస్తే, హోరేబు పర్వతానికి సంబంధించిన ఫోటోలు మనం చూస్తే గనక అక్కడ ఏ చెట్టు మొలిచే అవకాశము లేని కఠినమైన రాతి శిలలు కలిగిన కొండ. కఠినమైన రాతి శిలలు కలిగిన కొండ. జగతికి వినండి అమ్మలారా, అందరూ వినడానికి ప్రయత్నం చేయండి. మీరు వినకపోతే ఏమీ అర్థం కాదు. ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్తో కూడిన వాక్యం ఇది. మన విశ్వాస జీవితాన్ని ఎంతో దృఢపరిచే వాక్యం ఇది. మీరు జాగ్రత్తగా వింటే అర్థం చేసుకుంటారు. హోరేబు అనే పర్వతం మీద ఏ చెట్టు మొలవడానికి అవకాశము లేదు. కఠినమైన శిలలు కలిగిన కొండ హోరేబు అనేది. ఆ హోరేబు పర్వతం దగ్గరికి మన మహానుభావుడు మోషే గొర్రెలు మేపడానికి వచ్చినప్పుడు ఆ కఠినమైన శిలలు కలిగిన ఆ కొండ మీద ఒక పొద కాలుతూ కనిపించింది. ఒక పొద కాలుతూ కనిపించింది. మనకందరికీ బాగా తెలుసు. వెనకాల అన్న ఉన్నారు ఒకడన్న, మన ఏరియాలో ఉన్న కొండల ప్రాంతానికి మనకు బాగా తెలిసింది ఏంటంటే, మే నెల ఆ టైంలో కొండలు కాలుతూ ఉంటాయి. కొండలు వేసవకాలం డ్రై అయిపోయిన ఆకులు రాలితే ఆ ఆకులు ఏదో రాళ్ల చప్పుడో లేకపోతే మందలు మేపడానికి వెళ్ళినోళ్ళు చుట్టు అంటించుకునో సిగరెట్ అంటించుకునో ఏదో అగ్గి తగిలి ఆ ఆకులు కాలుతూ ఉంటాయి. కాలుతూ పై నుంచి కాలుకుంటూ కింద వరకు వచ్చేస్తాయి. కానీ ఈ కొండ మీద మనం చూస్తున్న ఈ నిప్పు అగ్గి ఉందే, కొంతకాలానికి అది ఆగిపోద్ది. అది ఆగిపోద్ది. ఇక్కడ మోషేకు ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఆ హోరేబు అనే కొండ మీద పొద ఉండే అవకాశము లేదు. కఠినమైన శిల. సరే, నాకు తెలియకుండా ఏదో ఒక పొద పుట్టిందే అనుకుందాం. మోషే ఎంతో సేపు నుంచి చూస్తూ ఉన్నాడు. ఆ ఎంతసేపు నుంచి చూస్తున్న ఆ పొద మండిపోవడంలే, అంటే కాలిపోయి ఆరిపోవడంలే. కట్టుకున్న గుణం ఏంటంటే కాలిపోతే మంట ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఎంతసేపు నుంచి చూస్తున్నాడు, టైం ఇక్కడ మెన్షన్ లేదు, కానీ
అక్కడ కనిపిస్తున్న మాట ఏమిటంటే మోషే చూస్తూ ఉన్నాడు కానీ పొద మాత్రం కాలిపోవడం లేదు, మంట మాత్రం ఆగిపోవడం లేదు. అలా మంట మండుతూనే ఉంది. ఎందుకు ఈ పరిస్థితి అక్కడ ఏర్పాటు చేశాడు అంటే దేవుడు మోషేను తన సేవ కొరకు పిలవడానికి దేవుడే అక్కడ పొదను ఏర్పాటు చేశాడు. మరి ఇందాక దైవ సేవకులు అనుకోకుండా అన్నారు. ఇందాక ఫిలోమాన గారు మరి తెలిసి చెప్పారు, తెలియకుండా చెప్పారు నాకు తెలియదు. కానీ మోషే వెళ్ళిన కొండ హోరేబు వద్ద చూడండి, ఆ దేవుని సన్నిధి కాదు, దేవుని మందిరము కాదు, అది ఒక కొండ, అది ఒక కొండ. ఇందాక దైవ సేవకులు చెప్పినటువంటి దేవుని సన్నిధిలో చెప్పులేసుకోకూడదు అనేది దైవ సేవకులు చెప్పారు కదా, అది కూడా దేవుని మందిరం కాదు. ఎరుకోకి అక్కడ ఇశ్రాయేలు చేరుకున్నారు. ఎరుకోకి చేరుకున్న తర్వాత దేవుని దూత యెహోషువకు కనిపిస్తుంది. అంతేగాని యెహోషువ మందిరానికి వెళ్ళి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ యొక్క విజువల్ కనబడలేదు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, నీవెక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నావో అదే దేవుని సన్నిధి. నువ్వెక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నావో అదే దేవుని సన్నిధి, అక్కడే దేవుని యొక్క ప్రసన్నత ఉంది. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నీవు చేస్తున్న ప్రార్థన నేను ఆలకిస్తాను. కాబట్టి నీవెక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నావు, అది నీళ్ళైనా నా ఇల్లు నా ఇష్టం అనుకున్నట్టుగా ఎక్కడ మోకరించినా అది దేవుని సన్నిధి అని గుర్తుపెట్టుకో. ఇక్కడ నేను చెప్పవలసిన వాక్య సందేశం ఏంటంటే, హోరేబు పర్వతం అనగా నిర్జనమైన స్థలం, ఉపయోగం లేని స్థలం, నిష్ప్రయోజనమైన స్థలం. ఈ నిష్ప్రయోజనమైన స్థలం దగ్గరికి దేవుడు మోషేను పిలవడానికి ఒక పొదను అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ పొద ద్వారా మోషేను దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ దేవుని స్వరం ముందు వినబడడం లేదు, కానీ అక్కడ ముందు కనిపిస్తున్న దృశ్యం మోషేను పిలుస్తుంది. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆ రోజు మోషేను పిలవడానికి ఒక పొదను అక్కడ పెట్టాడు. ఆ పొదను మండించాడు. ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ యొక్క అధునాతనమైన కాలంలో, ఈ మోడర్న్ టెక్నాలజీతో ఉన్న ఈ కాలంలో దేవుడు నీ కొరకు ఈ భూమి పైన పుట్టించిన పొద ఒకటి ఉంది. ఏంటా పొద అంటే దేవుని మందిరం. ఏమిటా పొద? దేవుని మందిరం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దేవుడు తన సేవకుని ఏర్పాటు చేసి తన సేవకుడి ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. మోషే ఆ దృశ్యము చూసిన వెంటనే ఆ పొద దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు మోషేని వెంటనే పిలవలేదు సుమా. మోషే దగ్గరికి వస్తూ ఉండగా 3వ వచనం మనం చదివితే గనక, మోషే ఆ దృశ్యము చూసి వస్తూ ఉండగా అప్పుడు దేవుడు అతన్ని చూచెను అనే మాట మనం అక్కడ ఉంటుంది. అమ్మా, నీవు సినిమాకి వెళ్తుంటే దేవుడు చూస్తున్నాడు చూడో నాకు తెలియదు. నువ్వు వేరొక చోటుకు వెళ్తుంటే దేవుడు చూస్తున్నాడు చూడో తెలియదు. ఒకవేళ చూసినా ఆ పనిష్మెంట్ వేరే, ఆ దృష్టి వేరే, ఆ చూపు వేరే. ఒకవేళ చూస్తే గనక నేను అనుకుంటాను, ఒకవేళ నేనే గనక సినిమా హాల్కి వెళ్తే నన్ను చూస్తాడు. ఆయన ఎలా చూస్తాడో తెలుసా తమ్ముడు? ఏమంటారు ఈ చూపుని? కోపము. అంతే కదా. కానీ ఇప్పుడు మోషే దేవుని పర్వతం దగ్గరికి వెళుతుండగా దేవుడు చూస్తున్నాడు. ఎలాగా? జాలితో, ప్రేమతో, కరుణతో, కనికరముతో. అబ్బా, నా కొడుకు నా సన్నిధికి వస్తున్నాడు. నేను ఏ ప్రణాళిక అయితే వేశానో ఆ ప్రణాళిక వ్యర్థము. ఒకవేళ దేవుడితో ప్లాన్ వేసి ఆ కఠినమైన బండ మీదే పొద పుట్టించక ఆ మంట మండిస్తున్నా కూడా దేవుడు దిగి వచ్చి పొద పుట్టించి మంట మండిస్తున్నా కూడా నాకెందుకులే, ఆ దేవుని యొక్క పొద, ఆ కొండ, ఆ మందిరం నాకెందుకు అని మెదలకుండా వెళ్ళిపోయాడు అనుకోండి. దేవునికి ఎంత బాధ కాదా? అవునా? బాధేనా? ఇప్పుడు దేవుడు ఇక్కడ దైవశాఖలు విచిత్రవు గారిని ఏర్పాటు చేసి ఇంత మందిరం కట్టించి ఇంత పరిచర్య జరిగిస్తూ ఇంత గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే నాకెందుకులే మందిరం, నాకెందుకులే పరిచర్య, నాకెందుకులే ఆ ప్రార్థన అంటే నష్టపోతుంది ఎవరు?
నీవే. ఎందుకో తెలుసా? దేవుని బాధ పెడుతున్నావు కాబట్టి. దేవుడు పరలోకం దిగి వచ్చి అక్కడ పొద పుట్టించాడు, మంట మండిస్తున్నాడు. మోషే వెళ్ళకపోతే గనక అనవసరంగా నేను ప్లాన్ వేసుకున్నాను. నా ప్లాన్ ఏమైంది? చూస్ అయిపోయింది కదా. ఈరోజు దేవుని మందిరంకి రావడం అనేది దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్న కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు సంతోషిస్తున్నారు? దేవుడు సంతోషిస్తున్నాడు. నిష్ప్రయోజనమైన స్థలం, నిర్జనమైన స్థలం, ఏమాత్రం ఉపయోగం లేని స్థలాన్ని దేవుడు మోషేను పిలవడానికి ఎన్నుకున్నాడు. ఏం చేయడానికి? దేవుడు మోషేను పిలవడానికి ఎన్నుకున్నాడు. సరే, మోషే ఏమైనా ఉపయోగకరమైన వాడా అని ఆలోచన చేస్తే, మోషే 40 సంవత్సరాలు IAS IPS ట్రైనింగ్ అయినోడు. మోషే 40 సంవత్సరాలు దేశంలో అత్యున్నతమైన ట్రైనింగ్ అయినోడు. అయ్యా, అంగీకరిస్తాడన్నమాట. ఎలాగా? 40 సంవత్సరాలు రాజుగారి దర్బారులో ఉండి, రాజుగారి దర్బారులో ఉన్నతమైన చదువులను అభ్యసించాడు. బానిస అయినప్పటికీ దేవుని మహాకృప ప్రణాళిక మోషేను రాజుగారింటికి చేర్చింది. రాజుగారింట్లో రాణిగాడు కొడుకుగా ఉన్న మోషే సకల విద్యా ప్రావీణ్యతను సాధించాడు. దేశంలో అత్యున్నతమైన చదువు చదివాడు మోషే. ఈ అత్యున్నతమైన చదువు చదివిన మోషే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు తెలుసా సార్? గొర్రెల్ని మేపడానికి మిద్యాను అరణ్యములోనికి వచ్చేసాడు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి? రాజుగారింట్లో ఏసీ ఫ్యాన్ దగ్గర నుంచి, రాజుగారింట్లో ఉన్న సుఖభోగాల భాగ్యముల దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేసాడు? గొర్రెల దగ్గరకు వచ్చేసాడు. మిద్యాను అరణ్యములు ఇప్పుడు గొర్రెలు కాస్తున్నాడు. రాజుగారింట్లో భోగాలు అనుభవించే పరిస్థితి ఏంటి? ఈ ఎండలో కొండల మధ్యలో గొర్రెలు మేపుతున్న పరిస్థితి ఏంటి? అసలు గొర్రెలు మేపడం మోషేకు వచ్చా? మోషేకు తెలుసా? మోషే చదువుకున్న చదువేంటి? ఈ గొర్రెల మేపకం ఏంటి? అసలు ఈ మోషే జీవితానికి ఒక అర్థము పరమార్థం ఏమైనా ఉందా? ఒకవేళ నీవే కనుక మీ గ్రామంలో గొప్ప చదువులు చదువుకొని, ఈ వేసవకాలం వస్తుంది కదా పని, ఈ కలువు పనికి, ఈ చెరువు మట్టి పనికి వెళ్తుంటే మీ గ్రామస్తులు ఏమంటారు? అమ్మా, ఎంత చదువుకున్నాం, ఎంత గొప్ప చదువుకున్నాం, మీ అమ్మ ఎంతో గొప్పగా చెప్పేసింది, మీ నాన్న ఎంతో గొప్పగా చెప్పేశాడు, ఆఖరికి మాతో ఈ ఉపాధి పనికి. అవునా కదా? అంటే ఇంత గొప్ప చదువు నిష్ప్రయోజనమే కదా. ఇంత గొప్ప చదువు నిష్ప్రయోజనమే. ఇప్పుడు మోషే బ్రతుకు కూడా అలాగే ఉంది. నా మాటగా కాదు, 4వ అధ్యాయం మీరు చదవండి. ఇదే నిర్గమాకాండము 4వ అధ్యాయము 10 నుంచి 14 వచ్చిన వరకు చదువుతూ వస్తే గనక అక్కడ దేవుడు మోషేను ఆ మిద్యాను హోరేబు పర్వతంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, నిన్ను నాయకునిగా ఏర్పాటు చేస్తున్నాను. నీవు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాలి. నా పక్షముగా, ప్రజల పక్షంగా ఐగుప్తు రాజుతో నీవు మాట్లాడాలి అంటే మోషే అంటాడు, అబ్బాబా వద్దయ్యా, వద్దయ్యా. ఓయ్ మోషే, నేను చెప్తున్నాను వెళ్ళు. సరే వెళ్తాను. ఎవరు పంపించారని చెప్పను. అసలు నీ పేరేంటి అంటే ఇంతవరకు మోషేకు దేవుని యొక్క స్పర్శ కానీ, దేవుని యొక్క మాట కానీ, దేవుని యొక్క వాక్య అనుభవం కానీ లేదు. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే దేవుని స్వరాన్ని మోషే వింటున్నాడో, మోషే అక్కడ దేవునికి ఇస్తున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నీ పేరేంటి? తప్పించుకోవడానికి, మరి పేరు తెలుసుకోవాలని కాదు కానీ ఎస్కేప్ అయిపోవాలి. దేవుడు చెప్పాడు, అయ్యి మోషే, నేను ఉన్నవాడను అన్నవాడను, అబ్రహాము దేవుడుని, ఇస్సాకు దేవుడుని, యాకోబు దేవుడును, మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపించాడు అని చెప్పు. మారు మాట్లాడు. సరే, ఆ పితరుల దేవుడు పంపించాడు అని చెప్తాను. నేను వెళ్తే కనుక నన్ను వారిని నమ్మరు. వారిని నమ్మడానికి ఏదైనా చెయ్యాలి కదా. ఇవన్నీ కూడా మోషే తప్పించుకోవడానికే. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒకసారి కరపల కింద పాము అవుతుంది, ఆ తోకటిని పైకి లేకు, ఇదంతా మనకు తెలుసు. చెయ్యి చాప కుష్టం అయిపోద్ది, మన గుండె మీద పెట్టుకో మంచిగా అయిపోద్ది. ఈ కార్యాలు చెయ్యి. ఈ కార్యాలు చేస్తే వారు తప్పనిసరిగా నమ్ముతారు. ఇన్ని దేవుడు చెప్పినా కానీ మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను నమ్ముతోండి. ఏమంటున్నాడు? నేను నమ్ముతోండి. చూస్తున్నాడు కదా, ఇంతసేపు చూస్తున్నారు. ఒక మాట మాట్లాడడానికి ఎంతసేపు టైం పడుతుంది నాకు? బబ్బా అని 10 సార్లు అంటాను కానీ నా నోటంట
స్పష్టంగా మాట్లాడు. నా మాట ఎవడు వింటాడు? నేను నత్తోడు నన్ను విడిచిపెట్టాయి. దేవుడు చాలా కోపడుతుంటాడు. అయ్యి మోషే, నత్తోడు చేసింది నేనే, నత్తోడిని చేసింది నేను, నత్తోడిని అని నీవెంత మాత్రం నత్తుడువా? ఎస్, నువ్వు నాకు కావాలి. నువ్వు బలహీనుడువా? ఎస్, నువ్వు నాకు కావాలి. నువ్వు కష్టంలో ఉన్నావా? ఎస్, నువ్వు నాకు కావాలి. నువ్వు నత్తోడువా? నిన్ను విడిచిపెట్టడానికి కదా ఈ మోషే పిలిచింది. అసలు నువ్వు నత్తోడు వల్ల సంగతి నాకు తెలియదంటావా? నాకు తెలియకుండా నువ్వు నత్తోడు అయిపోయావా? నువ్వు నత్తోడు వల్ల సంగతి నాకు తెలుసు. నేను పిలుస్తుంది ఏదో బాలసుబ్రహ్మణ్యం అని కాదు, నేను పిలుస్తుంది ఏది ఎస్పి శైలజ అని కాదు. నువ్వు నత్తోడు అని తెలుసు నాకు. నువ్వు నత్తోడు కాబట్టి నేను నిన్ను పిలుస్తున్నాను. నువ్వు బలహీనుడు కాబట్టి నేను నిన్ను పిలుస్తున్నాను. ఇంకక్కడ అంటాడు 4, 7, 10 వచ్చిన ఆ కిందకి చదువుతుంటే కనుక, అయ్యో నన్ను విడిచిపెట్టేవయ్యా, నన్ను విడిచిపెట్టేవయ్యా. ఎవరంటున్నారు? అరే బాబు, మీరు అంటున్న దానికి నేను పనికిరాను, మీరంటున్న పనికి నేను పనికిరాను, నిన్నే ప్రయోజకుణ్ణి, ఉపయోగం లేని వాడిని, పనికి మారిన వాడును. ఏమండి, మోషేను పిలిచిన హోరేబు అనే పర్వతం నిష్ప్రయోజనమైంది. ఇక్కడ మోషే కూడా ఒప్పుకుంటున్నాడు, నేను కూడా అదే హోరేబు పర్వతం లాంటి వాడిని, నేను కూడా నిష్ప్రయోజకుణ్ణి. హోరేబు అనే పర్వతం నిష్ప్రయోజనమైంది. అలా క్రమంగా మనం చూసుకుంటూ వస్తే కనుక నిర్గమాకాండము, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 2వ వచనం, మలాకి 4వ అధ్యాయం 4వ వచనం, ఈ 2 చోట్ల నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోండి. ఈ 2 చోట్ల ఉన్న మాటలు ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి హోరేబు పర్వతాన్ని దేవుడు వాడుకున్నాడు. ఈ భూమికి ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క లేఖనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే హోరేబు పర్వతం దగ్గర నుంచి, నిశ్చలమైన ప్రాంతములో నుంచి పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. జుంటి తేనె ధారణ కంటే మధురమైన వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. రత్నరాసుల కంటే కోరదగిన దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకానికి ఇచ్చాడు. మనుషుల హృదయాన్ని మార్చగలిగిన వాక్యాన్ని దేవుడు ఎక్కడిచ్చాడు? నిశ్చలమైన నిష్ప్రయోజనమైన హోరేబు పర్వతం మీద నుంచి లోకానికి ధర్మశాస్త్రము అనేది వచ్చింది. అర్థమవుతుందా? ఈ నిశ్చలమైన ప్రాంతం, నిష్ప్రయోజనమైన ప్రాంతము నుంచి దేవుడు మోషేని పిలిచాడు. ఇదే నిశ్చలమైన నిష్ప్రయోజనమైన ప్రాంతము నుంచి దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇదే నిశ్చలమైన ప్రాంతంలోనే ఏలియా అనే దైవ సేవకుడు 40 రోజులు ప్రయాణం చేశాడు. ఈ ఇశ్రాయేలు సామ్రాజ్యంలో ఆహాబు అనే రాజు 40 మంది ప్రవక్తల్ని, దైవ సేవకులు చంపించేశాడు. యెహోవా ప్రవక్తల్ని, దైవ సేవకుల్ని 40 మందిని చంపేస్తే ఈ మహానుభావుడు ఒక్కడే ఏలియా అక్కడి నుంచి తప్పించుకుని 40 రోజులు ప్రయాణం చేశాడంట. మొదటి రాజులు 19వ అధ్యాయము 7 నుంచి 10 వరకు, ఆ 19వ అధ్యాయం అంతా నేను చెప్తున్న మాటలు మీకు కనిపిస్తాయి. అక్కడికి 40 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఈ హోరేబు అనే పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. ఈ హోరేబు పర్వతంలో ఒక గుహలో చేరి దేవుని నామం పేరిట మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ హోరేబు అనేటువంటి నిష్ప్రయోజనమైన ఈ పర్వతం ఏలియా మోకాళ్ళ ప్రార్థనకు వేదిక అయింది. దేనికి వేదిక అయింది? దేనికి స్థలమైంది? మోకాళ్ళ ప్రార్థనకు స్థలమైంది. అందరికి అర్థమవుతుందా? వేదాంతం చెప్పినట్టుందా? అర్థమవుతుందా అమ్మా? ఇక్కడ జాగ్రత్తగా వినండి. నిష్ప్రయోజనమైన స్థలం దేవుని సేవకులు పిలవడానికి దేవుడు వాడుకున్నాడు. నిష్ప్రయోజనమైన స్థలం ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి దేవుడు వాడుకున్నాడు. నిష్ప్రయోజనమైన స్థలం మోకాళ్ళ ప్రార్థన కొరకు ఏలియా వాడుకున్నాడు. నిష్ప్రయోజనమైన స్థలం. ఆనాటి దినాలు ₹1 మొక్క కూడా అక్కడ మనవదు. హోరేబు పర్వతం ద్వారా ₹1 ఆదాయం కూడా రాదు. మనందరి చేతుల్లో నెట్ ఉంది, అన్ని అందుబాటులో ఉన్నాయి. ఒకసారి టైప్ చేసి చూడండి. ఈరోజు యెరూషలేం గవర్నమెంట్కి హోరేబు పర్వతం ద్వారా సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది? ఒకనొకప్పుడు నిశ్చలమైన స్థలం, ఒకనొకప్పుడు ₹1కి విలువ లేని ప్రాంతం హోరేబు పర్వతం. కానీ ఈరోజు కొన్ని లక్షల మంది యాత్రికులు వెళ్ళి దర్శిస్తున్న శ్రేష్టమైన స్థలం హోరేబు. ఈరోజు అక్కడ పరిపాలన చేస్తున్న ఇజ్రాయెల్ గవర్నమెంట్కి సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి తెస్తున్న
ఉన్నటువంటి మంచి ఆదాయ వనరుగా ఈరోజు హోరేబు పర్వతము మార్చబడింది. ఇశ్రాయేలుకి వెళుతున్న ప్రతి ఒక్కరికి కూడా సీనాయి పర్వతము అనేది ఒక చూడదగిన ప్రదేశం. యెరూషలేము వెళ్ళని ఏ ఒక్కరు కూడా సీనాయి అనే హోరేబు పర్వతం చూడకుండా ఏ ఒక్కరు రారు. ఇప్పుడు చెప్పండి, ఒకనొకప్పుడు నిష్ప్రయోజనమైన నిర్జనమైన ఉపయోగం లేని ఆ ప్రాంతం ఈరోజు ఎలా మారిందో తెలుసా? కొన్ని కోట్ల రూపాయల ఆదాయంగా దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతం గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నిష్ప్రయోజనమైన పర్వతం మీదకి దేవుడు దిగి రాకముందు, దేవుని సన్నిధి దిగి రాకముందు, దేవుని ప్రసన్నత దిగి రాకముందు కఠిన శిల బండ నిష్ప్రయోజనమైన ప్రాంతం. కానీ ఎప్పుడైతే దేవుని అగ్ని, దేవుని యొక్క సన్నిధి అక్కడికి దిగి వచ్చిందో, దేవుని ధర్మశాస్త్రం అక్కడికి దిగి వచ్చిందో, మోకాళ్ళ ప్రార్థన అక్కడికి దిగి వచ్చిందో, వెంటనే ఆ స్థలము యొక్క పరిస్థితే మారిపోయింది. నీ బ్రతుకు కూడా అంతేనన్నా, నీ జీవితం కూడా అంతే. నీకు అనుకుంటున్నావు నిష్ప్రయోజకుడు నేను. ఎవరు నేను? నిష్ప్రయోజకుడు అని దేవునికి తెలియదా? తెలుసు. ఇక్కడ ఒకటి, హోరేబు పర్వతం నిష్ప్రయోజనమైంది, ప్రయోజనంగా మార్చబడింది. కారణం ఒకటి దేవుని పిలుపు, రెండవది దేవుని యొక్క వాక్యం, మూడవది మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు నీవు నేను కూడా ప్రయోజకులుగా మార్చబడాలంటే దేవుని పిలుపుని విందాం. ఎవరిని విందాం? చెప్పండి, మాట్లాడండి. ఎవరిని విందాం? దేవుని పిలుపుని విందాం. దేవుని సన్నిధికి వెళదాం. దేవుని పిలుపుని విని దేవుని సన్నిధికి వెళితే గనక నిష్ప్రయోజనమైన జీవితాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చేస్తాడు. ఇప్పుడు రెండవది, ఎందుకు అది అంత ప్రయోజనకరంగా, అంత విలువైనదిగా మారింది అంటే అక్కడి నుంచి లోకానికి ధర్మశాస్త్రము వచ్చింది. ఏమొచ్చింది? దేవుని యొక్క వాక్యం వచ్చింది అదే స్థలం నుంచి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ హృదయంలో నుంచి కూడా దేవుని యొక్క వాక్యము రావాలి. నీ హృదయం నుంచి బూతు మాటలు కాదు రావాల్సింది. నీ హృదయం నుంచి పోకిరి మాటలు కాదు రావాల్సింది. నీ హృదయంలో నుంచి శాపము కాదు రావాల్సింది. నీ హృదయంలో నుంచి దోషణ కాదు రావాల్సింది. అమ్మా, నీ హృదయంలో నుంచి ఏమి రావాలి? దీవెన వచనమే పలకండి అంటాడు పౌలు. సాధ్యమైనంత వరకు మీరు దీవెన వచనమే పలకండి, కానీ శాప వచనములు కానీ, సరసోక్తులు కానీ, బూతులు కానీ, పోకరి మాటలు కానీ మీ నోట వెంబడి రానియకండి. సంగమా, ఈరోజు నీ నోటంట ఏమొస్తుంది? జీవం కలిగిన దేవుని మాట వస్తుందా? ఆశీర్వాదకరమైన దేవుని మాట వస్తుందా? శాపము, బూతులు, సరసోక్తులు, సెటైర్లు, పలికమల నీచమైన డబుల్ మీనింగ్ డైలాగులు ఇవి వస్తున్నాయా? ఇవన్నీ వస్తున్నాయి అంటే యేసు ప్రభు ఒక మాట అంటారు, ఒకరి హృదయం దేని చేత నింపబడుతుందో. అక్క నిద్ర వచ్చేస్తుంది నీకు కదా? అర్థమవుతుంది కదా? ఒకరి హృదయం చెప్పండి దేని చేత నింపబడి ఉంటుందో వారి నోటంట చెప్పండి, మీరు మాట్లాడాలి. వారి నోటంట అవే మాటలు వస్తాయి. సెటైరికల్, డబుల్ మీనింగ్, బూత్ మాటలు వస్తున్నాయి. అంటే నీ హృదయంలో ఉందదే. క్రైస్తవుడా, నీ స్థితి మారాలి, నీ గతి మారాలి, నీ బ్రతుకు మారాలంటే నీ హృదయంలోంచి రావాల్సింది ఈ డబుల్ మీనింగ్ డైలాగులు కాదు. నీ హృదయంలోంచి రావాల్సింది ఈ బూత్ మాటలు కాదు. నీ హృదయంలోంచి రావాల్సింది శాపాలు కాదు. నీ హృదయంలోంచి రావాల్సింది ఎదుటి వారి హృదయాన్ని గాయపరిచే కత్తులు లాంటి, సురకత్తులు లాంటి మాటలు కాదు. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కనుక నీ బ్రతుకు ఏనాటికి కూడా మారదు. నిశ్చలమైన హోరేబు పర్వతం ప్రయోజనకరమైన ఆదాయ వనరుగా ఎలా మారింది? అక్కడికి దేవుని నిబంధన దిగివచ్చింది కాబట్టి, దేవుని యొక్క మాటలు అక్కడి నుంచి వెలువడింప చేయబడ్డాయి కాబట్టి నీ బ్రతుకు కూడా మార్చబడాలంటే నీలో నుంచి జీవం కలిగిన దేవుని యొక్క మాట బయటకు రావాలి. జీవం కలిగిన దేవుడి మాట బయటకు రావాలి. మూడవది, నీ స్థితి మార్చే శక్తి, నీ గతి మార్చే శక్తి, నీ బ్రతుకు మార్చే శక్తి మూడవది ఎవరికి ఉందో తెలుసా? ఈ మోకాళ్ళ ప్రార్థనకు ఉంది. ఏమండి, 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అదంతా చదివించే టైం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రాణ భయంతో అక్కడి నుంచి ఏలియా పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. ఏలియా
హోరేబు పర్వతం దగ్గరికి ప్రాణభయంతో పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. కానీ అదే హోరేబు పర్వతం దగ్గర నుంచి దేవుని స్వరమును విని, దేవుని దర్శనాన్ని పొందుకుని, దేవుని బలమును పొందుకుని, దేవుని ఆత్మ చేత అక్కడి నుంచి కొనుపోబడిను అని వాక్యంలో చూస్తాం. ఛాలెంజ్ చేయడానికి వెళ్ళాడు, రాజును ప్రశ్నించడానికి వెళ్ళాడు. మీ దేవుడా మా దేవుడా, మీరా నేనా, తేలిపోవాలి. ప్రాణ భయంతో దిగి వచ్చినటువంటి ఏలియా ఈ హోరేబు పర్వతంలో దేవుని స్వరమును విని, దేవుని శక్తిని పొందుకుని ఎలా వెళ్తున్నాడో తెలుసా? ఛాలెంజ్ చేసే ధైర్యమైన బలమైన వాడిగా వెళ్తున్నాడు. మీకందరికీ ఒక టైం ఇస్తున్నాను, మధ్యాహ్నం వరకు మీరేం చేసుకుంటారో చేసుకోండి. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, ఈ రోజే తేలిపోవాలి. ఆ ఛాలెంజ్ పుట్టింది ఎక్కడి నుంచో తెలుసా? హోరేబు పర్వతం దగ్గర నుంచి. ఎలాగొచ్చింది తిరిగితనంతో వచ్చిన ఈ ఏలియా కింద ధైర్యం అంటే మోకాళ్ళ ప్రార్థన. అమ్మా, ప్రభు పేరుతో నమస్కరించి చెప్తున్నాను, నీ ప్రార్థన నీ బ్రతుకును మార్చే శక్తి కలిగింది. నీ ప్రార్థన నీ స్థితిని మార్చే శక్తి కలిగింది. నీ ప్రార్థన నీ జీవితాన్ని మార్చే శక్తి కలిగింది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చే శక్తి కలిగింది. నీ ప్రార్థన నీ భర్తను మార్చే శక్తి కలిగింది. నీ ప్రార్థన నీ భార్యను మార్చే శక్తి కలిగింది. నీ ప్రార్థన నీ పిల్లలు మార్చే శక్తి కలిగింది. నీ ప్రార్థన నీ గ్రామాన్ని, నీ దేశాన్ని మార్చే శక్తి కలిగింది. అన్ని చేస్తున్నావు కానీ ఏం చేయట్లేదో తెలుసా? ప్రార్థన చేయగలే. నీ స్థితి మారకపోవడానికి, నీ గతి మారకపోవడానికి, నీ బ్రతుకు మారకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రార్థన లేకే. హోరేబు పర్వతం విలువలేనిది, నిష్ప్రయోజనమైంది. కానీ ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయ వనరులుగా, ఉపయోగకరమైన ప్రయోజనకరమైన ప్రాంతముగా దేవుడి ఈరోజు దాన్ని మార్చేశాడు. కారణం దేవుని పిలుపు, కారణం దేవుని యొక్క వాక్యం, కారణం ఒకళ్ళ ప్రార్థన. ఈరోజు నీ బ్రతుకు కూడా మారాలి, నీ జీవితం కూడా మారాలి అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, అమ్మా ఎన్ని కూడికలకు వెళ్ళు. ఇది ఒక కూడిక, అవునా? ఇది ఒక ఉపవాస ప్రార్థన కూడిక, కృతజ్ఞత కూడిక, ఆరాధన కూడిక కదా. ఇవన్నీ ఏంటి? కూడికలు. కూడిక అనేది ఏ సబ్జెక్ట్లో ఉంటుంది మాస్టరు? చెప్పారు సార్, మాస్టర్ చెప్పకుండా అందరూ చెప్పేశారు, ఆయనకు అర్థం కాలే ప్రశ్న. కూడిక అనే పదం ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. ఇప్పుడు కూడిక అనేది ఒకటే లెక్కలు అయిపోద్దా? ఇప్పుడు క్రైస్తవ బ్రతుకులకు కూడికలే ఉంటున్నాయి. క్రైస్తవ బ్రతుకులకి ఏముంటున్నాయి? కూడికలే. ఉపవాస కూడికలు, ప్రార్థనా కూడికలు, ఆరాధన కూడికలు, ఉజ్జీవ కూడికలే. నీ బ్రతుకు మారాలంటే నీ బ్రతుక్కి మరొక లెక్క కావాలి. ఇప్పుడు కూడికలే చేస్తే గనక 100 మార్కులు పేపర్లో కూడికలకు ఒక 10 మార్కులే ఉంటాయి, అంతేనా? కూడికలకి ఎన్ని మార్కులు ఉంటాయి? 10 మార్కులే. కూడికలు ఒకటే వస్తే నువ్వు పాస్ అవ్వవు, రిజల్ట్స్ రావు, ఫెయిల్ అయినా వస్తుంది. ఇప్పుడు నీకు లెక్కల్లో ఎక్కువ మార్కులు రావాలంటే కనుక కూడికలతో మరొక లెక్క కావాలి. కూడికల తర్వాత వచ్చే లెక్క ఏంటంటే మాస్టారు? తీసివేతలు. ఏంటండి? కూడికొచ్చిన నీకు తీసివేత జరగాలి. ఏం జరగాలి? వింటున్నారు? అందరికి అర్థమైందన్నమాట. కూడికొచ్చావు. ఏ కూడికిది? ఉపవాస కూడిక. పాస్టర్ గారికి వందనాలు. ఉపవాస కూడికి వచ్చారు, కూడుకున్నారు. ఎంతమంది కూడుకున్నారు? 50 మంది 70 మంది వరకు వచ్చారండి కూడిక. ఇప్పుడు కూడికలోనికి ఎంతమంది వచ్చాం? వచ్చిన మన అందరిలో నుంచి ఏం పోవాలో తెలుసా? తీసివేత రావాలి. ఏం రావాలి? ఏంటి తీసివేత? చాలా ఉన్నాయి. దాని దైవ సేవకులు ఆయన చెప్పిన వాక్యాన్ని కవర్ చేస్తూ ఉన్నారు కదా. చెప్పులు అనగా లోక సంబంధమైన జీవితానికి సూచన, లోక సంబంధమైన ఆధారమునకు సూచన. చెప్పులు ఎందుకు వేసుకుంటాం? కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయేమో, అంతే కదా, కాళ్ళకు వేడు తగులుతుందేమో అని. కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి దేని మీద ఆధారపడకు. నువ్వు కాళ్ళతో చెప్పులు వేసుకుని దేవుని మందిరానికి వెళ్తే చెప్పుల మీద ఆధారపడుతుంది, దేవుని మీద ఆధారపడుతున్నావు. అర్థమవుతుందన్నమాట? అర్థమవుతుందా? చెప్పులు అనేవి లోక సంబంధమైన జీవితానికి సూచన, సాదృశ్యం. ఇప్పుడు ఈ లోక సంబంధం ఏ స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావో, కూడికలోకి వచ్చి నీకు ఏం జరగాలి?
తీసివేతలు జరగాలి. ఏంటో తీసివేతలు? ఒకవేళ ఇంతవరకు దేవుని మాట వినని వాడిగా ఉన్నవేమో, ఒకవేళ ఈ హృదయంలో ఇంకా దేవుని యొక్క వాక్యానికి చోటు లేదేమో, ఒకవేళ ఇంతవరకు మోకరించి ప్రార్థన చేసిన అనుభవం నీలో లేదేమో, వ్యక్తిగత ప్రార్థన అనుభవం నీలో లేదేమో, ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన అనుభవం నీలో లేదేమో, ప్రార్థన చేయండి అని అందరితో చెప్పుకుతావు కానీ నీవుగా మోకరించి ప్రార్థన చేసే ప్రార్థన జీవితం నీలో లేదేమో. ఇవన్నీ తీసివేతలు. ఇక్కడ తీసివేసి అయ్యా విలువలేని నా జీవితాన్ని విలువైందిగా మార్చడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు నీ సన్నిధిలో ఇవన్నీ తీసివేసుకుంటున్నాను, నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతానని కూడికొచ్చి నీవు తీసివేత కూడా చేసుకుని తీసివేతను తీసేసుకుని వెళ్తే కనుక పాస్ అయిన వాడికి ఇక్కడి నుంచి నీవు వెళ్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హోరేబు పర్వతం గురించి మనం విన్నాం. ఆఖరిగా మోషే గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మోషే హోరేబు పర్వతం మీద ఉంటున్నాడు. నేను వ్యక్తుడిని, అంతే కదా, నేను వ్యక్తుడిని, నిష్ప్రయోజకుని. ఏమయ్యో మోషే, మేము గొర్రెలు మేపుతున్నాను, నత్తోడిని, నాకేం తెలియదు, నాకేమి రాదు. అయినా దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. ఓ మోషే, నీవు నాకు కావాలి. అమ్మా నువ్వు బలహీనుడు అని దేవుడు తెలుసు, నీ బాధ్యత సమస్యల్లో ఉన్నవని దేవుడు తెలుసు, నువ్వు కష్టాల్లో ఉన్నవని దేవుడు తెలుసు. అయినా దేవుడికి నీవు కావాలి. నిష్ప్రయోజనమైన స్థితి నుంచి పిలుస్తున్నాడు, ఉపయోగం లేని స్థితి నుంచి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, కష్టాలతో ఉన్న పరిస్థితి నుంచి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? నీ స్థితిని మార్చడానికి. ఎందుకు పిలుస్తున్నాడు? నీ స్థితిని మార్చడానికి. మోషే రా, నా దగ్గరకు వస్తే, నా మాట వింటే నీ బ్రతుకే మారిపోద్ది, నీ స్థితే మారిపోద్ది, నీ గతే మారిపోద్ది. ఏమండి, 40 సంవత్సరాలు దేశానికి అత్యున్నతమైన చదువు చదివాడన్నాడు కదా మోషే. అవును కదా. ఇప్పుడు ఆ చదువుకు తగిన ఉద్యోగాన్ని దేవుడు మోషేకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓయ్ మోషే, అంత గొప్ప చదువు చదువుకున్నవాడి గొర్రెలు మేపడం ఏందయ్యా? కాదు. ఇంత గొప్ప చదువు చదువుకున్న నువ్వు గొర్రెలు కాదయ్యా మేపవలసిన. ఐగుప్తు దేశంలో నా ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలందరినీ బయటికి నడిపించిన నాయకుడిగా నీవు నిలవబడవు. అయ్యా నేనెందుకు నాయకుడిని? గొప్ప చదువు చదువుకున్న మోషే. ఓయ్ మోషే, నాకు తెలుసు నీకున్న టాలెంట్, నాకు తెలుసు నీకున్న జ్ఞానం, నాకు తెలుసు నీకున్న ధైర్యం, నాకు తెలుసు నీకున్న బలం. అమ్మా, నీ బలం, నీ ధైర్యం, నీ జ్ఞానం మీ తల్లికి తెలియకపోవచ్చు, మీ తండ్రికి తెలియకపోవచ్చు, మీ ఉపాధ్యాయునికి తెలియకపోవచ్చు, ఈ లోకంలో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ చదువు, నీ జ్ఞానం, నీ ధైర్యం తెలిసిన వాడు ప్రభు అయినా యేసుక్రీస్తు. నీవు బలహీనుడివే, అయినా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీవు చేతకాని వాడివే, అయినా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? చేతనైన వాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఏమండి, చేత కాదు అన్న ఈ మోషే దేవుడు తర్వాత అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ చేతకాని మోషే గురించి దేవుడు అంటున్నాడు, అహరోనా, ఏమైనా బుర్ర ఉందా, ఏమైనా బుద్ధి ఉందా, నీకంటే చిన్నోడని మోషే గురించి చులకనగా మాట్లాడతావా? మోషే ఎవరో తెలుసా? ఒక మనిషితో మీరు మాట్లాడుకుంటారే, ఒక మనిషితో మనిషి మాట్లాడుకుంటారే, అలాగా నా సేవకుడైన మోషేతో నేను మాట్లాడతాను. నాతో అలా ముఖాముఖిగా మాట్లాడే ధైర్యం మోషేకి తప్ప ఈ భూమి మీద ఇంకెవరికి లేదు. అంత గొప్పవాడైన మోషే ఇంత చులకనగా, అమ్మా మీ సేవకును కూడా మీరు అలా చులకనగా చూస్తున్నారేమో. మిరియాము చూసినట్టుగా, అహరోను చూసినట్టుగా, కొరహు చూసినట్టుగా మీ సేవకుని మేము కానుకేస్తే బ్రతుకుతాడు, మేము డబ్బులు ఇస్తే బ్రతుకుతాడు, ఇలా చులకనగా చూస్తున్నారేమో. అమ్మలారా, దైవ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేసే భారము కలిగిన వాడు. ఎవరి స్తోత్రం కలుగును గాక. ఎవరండి? దేవుని యొక్క చేత ఏర్పరచబడిన దేవుని బిడ్డ, మీ కొరకు ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డ, మీకు శ్రేష్టమైన దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుని దగ్గర నుంచి ఆ మాటలు పొందుకుంటాడు. ఖచ్చితంగా చెప్తాను, ఇక్కడ ఎంతకాలం నుంచి క్రైస్తవులుగా విశ్వాసులుగా విరున్నారేమో, ఒక దైవ సేవకుడు చెప్పిన వాక్యాన్ని ఈ సంఘంలో ఏ ఒక్క విశ్వాసి కూడా చెప్పలేడు. అంగీకరిస్తారా మీరు? అంగీకరించరా? ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? దైవ సేవకుడు దేవుని దగ్గర నుంచి మాట పొందుకుంటాడు. మీరు అనుకుంటారు మా మాస్టర్ గారు ఎక్కడెక్కడ మాటలు చెప్పుకుంటూ వచ్చేస్తారని. కాదు. దైవ సేవకుడు దేవుని దగ్గర కనిపెడతాడు. అయ్యా మా సంఘానికి ఏం చెప్పాలి, మా సంఘానికి ఏ వాక్యం కావాలి, దేవుని దగ్గర మోకరించి
ప్రార్థన చేస్తాడు. అమ్మా, దైవ సేవకుడిని కొరహు చూసినట్టుగా చులకన చూపు చూడకండి, మిరియాము చూసినట్టుగా చులకన చూపు చూడకండి. ఏమండి, అహరోను చూసినట్టుగా చులకన చూపు చూడకండి. ఇతగాడు ముందన్నాడు వ్యర్థున్నే అని, కానీ దేవుని చేత ఎప్పుడు పిలువబడ్డాడో అప్పుడు ఈ మోషే శక్తివంతుడిగా మారిపోయాడు. ఎంత శక్తివంతుడిగా మారిపోయాడు తెలుసా? 20 లక్షల ఇశ్రాయేలీలు, ఎంతమంది అండి? 20 లక్షల ఇశ్రాయేలీలు మోషే వృద్ధాప్యంలో ప్రశ్న వేసుకుంటున్నారు. ఈ మోషే చనిపోతే మనకు నాయకుడు ఎవరు? మోషే చనిపోతే మాకు నాయకుడు ఎవరు అంటే, మమ్మల్ని నడిపించే నాయకుడైన ఒకే ఒక్క వ్యక్తి మోషే. గిట్టుణ్ణి, పనికిమాలిన వాడిని, నీచుణ్ణి అన్న మోషేను ఒకే ఒక్క వ్యక్తిగా, శక్తి కలిగిన, బలము కలిగిన, ప్రభావం కలిగిన వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. అమ్మా, దేవుని మాట వినంత వరకు నీవు నిష్ప్రయోజకుడివి, దేవునికి లోబడనంత వరకు నిష్ప్రయోజకుడివి. కానీ ఎప్పుడైతే దేవుని మాట వింటావో, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో, ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తావో, నిన్ను బలమైన వాడిగా దేవుడు మార్చేస్తాడు, శక్తి కలిగిన వాడిగా దేవుడు మార్చేస్తాడు. ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం మీరింటికి చదవండి. అక్కడ నెబో అనే ఒక కొండ కనిపిస్తుంది. దేవుడు మోషేతో చెప్తాడు, మోషే నీ టైం అయిపోయింది. అప్పటికి మోషే వయసు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల వయసులో మోషే చూపు మందగిల్లిపోలేదు, తన శరీరము వడలిపోలేదు, నీరసమైపోలేదు. 120 సంవత్సరాలు మోషే ఒక్కడే నెబో అనే పర్వతం మీదకి ఎక్కేశాడు. ఏ వయసులో? 120 సంవత్సరాల వయసులో. ఇంట్లోంచి బయటకు వస్తావు నువ్వు? ఒకసారి ఊహించుకో. 120 సంవత్సరాల వయసులో నీవుగా ఇంట్లోంచి బయటకు రాగలవా? కానీ మోషే పర్వతం ఎక్కేశాడు. ఎందుకో తెలుసా? కట్టెలు దిప్పుకోవడానికి కాదు, ఆ కొండ మీద ఏదో మంచి మంచి ఫలాలు ఉన్నాయి కోసుకు రావడానికి కాదు. ఎందుకో తెలుసా? ఎందుకు ఎక్కడున్నాడు తెలుసా? ఓ మోషే, ఆ పర్వతం మీదకి ఎక్కిన నీవు ఇంకా కిందకి దిగి రావు, అక్కడే నీవు చనిపోతావు. నీవు నెబో పర్వతం మీదకి ఎక్కితే అక్కడి నుంచి కనానంతా నీకు చూపిస్తాను, కనానంతా చూసి నువ్వు అదే పర్వతం మీద చనిపోతావు. సరే, మన ఏడు గారిని అడుగుతున్నాను, ఒకవేళ మీరు చచ్చిపోతారండి పర్వతం ఎక్కితే అంటే ఎక్కుతామా? పాస్టర్ గారు, ఆ కొండ ఎక్కితే కనుక మీరు చచ్చిపోతారండి, విచిత్ర గారు కొండ ఎక్కండి అంటే ఎక్కుతారా? మోషే ఎక్కాడండి. ఎందుకో తెలుసా? నా దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. ఒక మాట చెప్తాను, ఇంకొక మాట. మోషే ఎరుకో దగ్గరకు వచ్చేసాడు, యోర్దాను నది దగ్గరికి వచ్చేసాడు. 1 గంటలో అలా కనాను వెళ్ళి చూసి వచ్చేయగలడు. 1 రోజులో కనాను వెళ్ళి చూసి వచ్చేయగలడు. వెళ్ళాడా మోషే? అర్థమవుతుంది అందరికీ? వెళ్ళాడా మోషే? దగ్గరకు వచ్చేసాడు. అంటే ఆ కొండ ఎక్కితే కనానంతా కనిపిస్తుంది అంటే కనుక ఎంత దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. అంత దగ్గరకు వచ్చేసిన తర్వాత దేవుడి మాటకే మొదలు వెళ్ళొచ్చేస్తాను అని వెళ్ళొచ్చేయలేడా? కానీ మోషే అన్నాయి. కారణం ఏంటి తెలుసా? నా దేవుడు వెళ్తాడు. ఎంత దేవుడి మాట కమిట్మెంట్ అండి, ఎంత లోబడే స్వభావం అండి. సంగమా, దేవుని పిల్లలారా, మనకి ఈరోజు అలా దేవుని మాటకు లోబడే జీవితం ఉందా? దేవుని మాటకు కట్టుబడే జీవితం ఉందా? దేవుని మాటకు విధేయత కలిగిన జీవితం ఉందా? చచ్చిపోతావు మోషే కొండెక్కు అంటే, ఎస్ నువ్వు ఎక్కమన్నావు, నువ్వు చనిపోతావన్నావు, నేను ఎక్కుతాను. చనిపోతాను చావదు, అది నీ ఇష్టం. నువ్వు చెప్పావు, నీ మాట నేను వింటానంతే. ప్రార్థన చేశాడు పాపం, అయ్యి మోషే ఏమైనా అడిగిస్తాను, కానీ కనానికి వెళ్తాను అని మాత్రం అడగకు. దేవుడు కనానికి వెళ్ళొద్దు అన్నాడు కాబట్టి నేను కనాలకు ఈరోజు దేవుడు వెళ్ళొద్దు అన్న చోట్లకి ఎన్ని చోట్లకి వెళ్తున్నావు విశ్వాసి? దేవునికి ఇష్టం లేదు అన్న ఎన్ని చోట్లకు నువ్వు తిరుగుతున్నావు? ఎలాగ నీ స్థితి మారుతుంది? ఎలాగ నీ గతి మారుతుంది? ఎలా నీ బ్రతుకు మారుతుంది? నీ స్థితి, నీ గతి, నీ బ్రతుకు మారాలి. విలువలేని నిష్ప్రయోజనమైన నీ బ్రతుకు ప్రయోజనకరమైన ప్రాముఖ్యమైనదిగా మార్చబడాలి అంటే మోషే ఎలా దేవుని మాటకు కట్టుబడి ఉన్నాడో నీ విశ్వాస క్రైస్తవ జీవితం అలా కట్టుబడి ఇవి జీవించాలి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, అక్కడే మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత మీరు చదవండి, అక్కడున్న లేఖనంలో ఉంటున్నమాట, మోషే సమాధి చేయబడెను.
మోషే చెప్పాడంట. ఇంకొక మాట ఉంటుంది అక్కడే, ఆ సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవ్వరికీ తెలియదు. మీకు ఒక ప్రశ్న వేసి ముగిస్తాను. ఎవరు లేకపోతే అక్కడ సమాధి ఎవరు చేశారు? సమాధి చేయలేదంటే కనుక కుక్కలో, నక్కలో, రాబోతులో, గెద్దలు వచ్చి పిక్ని తినేస్తాయి, కొన్ని రోజులకి కుళ్ళిపోతాయి. అలా లేదు మోషే శరీరం. మోషే శరీరం నక్కలో, కుక్కలో తినలే. అలా తింటే కనుక శాపగ్రస్తుడు అని అర్థం. శాపగ్రస్తమైన వారికి బైబిల్లో మీ శరీరాన్ని రాబోతులు తింటాయి, కుక్కలు తింటాయి, నక్కలు తింటాయి అన్నాడు దేవుడు. వారందరూ శాపగ్రస్తులు. కానీ మోషే శరీరం అలా లేదు, సమాధి చేయబడ్డది. సమాధి అంటే గౌరవప్రదమైన మరణానికి సూచన. మోషే సమాధి చేయబడ్డాడు, కానీ ఆ సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవరికి తెలియదు. మరి సమాధి చేసింది ఎవరు? ఒకవేళ ఏ మనిషి కనుక సమాధి చేస్తుంటే వాడికి తెలుస్తుంది కదా, తెలియకుండా ఎందుకు ఉంటుంది? అర్థమైంది ఎప్పటికైనా వాక్యం? దేవుని దూతలు పరలోకం నుంచి దిగి వచ్చింది. విలువలేని మోషేను దేవుడు ఇంత విలువైన వాడిగా మార్చాడు. ఈ భూమి మీద మోషేని మాత్రమే దేవుడు పరలోకం నుంచి దూతలు పంపించి సమాధి చేయించాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట కట్టుబడి ఉన్నాడు. వ్యర్థుణ్ణి అన్నవాడు దేవునికి లోబడ్డాడు. అమ్మా, ముగిస్తున్న వాక్యాన్ని వ్యర్థుణ్ణి పనికిరాని వాడిని బలహీనుని చేతకాని వాడిని వెనకలే ఉంటున్నావు. ఎస్, దేవునికి తెలుసు నీవు చేతకానివాడని, దేవునికి తెలుసు నీవు బలహీనుడవని, దేవునికి తెలుసు నీవు వ్యతిరేకంలో ఉన్నవని. అయినా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ స్థితిని మార్చడానికి, నీ గతిని మార్చడానికి, నీ బ్రతుకుని మార్చడానికి. ఆ నీ జీవితం, నీ బ్రతుకు మార్చబడాలి అంటే అలానాడు మోషే ఎలాగైతే పొద దగ్గరికి వెళ్ళాడో, ఈరోజు మండుచున్న పొదగా పిలువబడుతున్న ఈ క్రీస్తు మందిరానికి నీవు రా. ఈ క్రీస్తు మందిరంలో వాక్యమును విను, వాక్యమును పొందుకో. ఇదే క్రీస్తు మందిరంలో నుంచి మోకాళ్ళ ప్రార్థన అనుభవంతో వెళ్ళు. నీకు పర్వతానికి అనుభవం ఉంది, మోషే బ్రతుకుకు అటువంటి అనుభవము ఉంది. ఈరోజు నీ జీవితం, నీ బ్రతుకు మార్చబడాలంటే అదే మోకాళ్ళ ప్రార్థన కలిగి జీవించు. దైవసేవకులు ప్రార్థన చేస్తారు. అయితే అంతకంటే ప్రాముఖ్యమైనది ఎవరు ప్రార్థన తెలుసా? ఈ ప్రార్థన దైవసేవకులు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారికి చెప్పిన ప్రార్థన చేస్తారు, సంఘానికి అంతకీ చెప్పేసిన ప్రార్థన చేస్తారంటే నీ గతి మారదమ్మా, నీ బ్రతుకు మారదు. నీ బ్రతుకు మారాలంటే నీకు నీవుగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఆ నెబో పర్వతం యొక్క ఉన్నతమైన విలువైన జీవితం, మోషే బ్రతుకు యొక్క ఘనమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయను గాక. మర్చిపోదు, నా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇటువంటి శ్రేష్టమైన వాక్యాలు వినాలంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఆనంద్ గుప్తా. నా ఫేస్బుక్ మీరు ఫాలో చేసిన నా వాక్యాలు మీరు చూస్తారు. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ వాక్యాలు మీకు అందుతాయి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. నేను ఆహ్వానించిన దగ్గర సకలకు వందనాలు. 15 నిమిషాలు ఎగస్ట్ అయింది, ఏదో క్షమించుదురు గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని స్తోత్రం. ప్రియ దేవుని టైంకి మీరు చూడలేదు, సంతోషంగా కూర్చొని